Good afternoon, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, హైదరాబాద్ అండ్ విజయవాడ. తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ ఎలా సాధించాలి? తెలుగు మీడియంలో చదివాం, డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివాం. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా తెలుగు మీడియంలో చదివాం, లేదా ఎంటెక్ లాంటివి కూడా కొంతమంది చదివినప్పటికీ ఇంగ్లీష్ మీద అంత కమాండ్ లేకపోవడం. సో ఎక్కువ మంది గవర్నమెంట్ కాలేజెస్లోను ఇతర కాలేజెస్లో చదివిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు. వాళ్ళకి పాపం ఐఏఎస్ అవ్వాలని కల ఉంటుంది. కేవలం ఇంగ్లీషు మీడియంలో చదవలేదు. అందువల్ల ఐఏఎస్ చదవడానికి మేము అనర్హులం అని భావిస్తూ ఉంటాం. సివిల్స్ రాయడానికి మీడియంతో పని లేదు. మీరు తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ కూడా తెలుగు మీడియంలోనే ఉంటాయి. ఇటీవల 350 ర్యాంక్ సాధించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి. మా స్టూడెంట్ ఆయన 350 ర్యాంక్ సాధించి ఐపీఎస్ సాధించాడు. లాస్ట్ ఇయర్ 789 ర్యాంక్‌తో ఐఆర్ఎంఎస్ సాధించాడు ఆయన. ఈ ఇయర్ 350 ర్యాంక్‌తో సివిల్ సాధించాడు. పక్కా తెలుగు మీడియంలోనే ఆయన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అదేవిధంగా మూడో ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ గారు. ఆయన కూడా మూడో ర్యాంక్ సాధించారు సివిల్స్ తెలుగు మీడియంలో. మరి తెలుగు మీడియంలో చదివాం కదా! ఎలా సివిల్స్ సాధించాలి? మనం ఏం చేయాలి దీనికి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? దీనికి బుక్స్ ఉన్నాయా? ఖచ్చితంగా సివిల్స్ తెలుగు మీడియంలో రాయడానికి మీకు కావాల్సినటువంటి మెటీరియల్, బుక్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంటి దగ్గర కూర్చొని సివిల్స్ తెలుగులో రాయొచ్చా? రాయకూడదా? అనుకునే కన్నా ఇక్కడికొచ్చి మమ్మల్ని కలిసి మీరు ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. సివిల్స్ తెలుగు మీడియం క్లాసెస్ ఆన్‌లైన్‌లో ఇస్తాం. మెంటర్‌షిప్ ఇస్తాం. మెటీరియల్ ఉంది, కోచింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. తెలుగులో రాయటం చాలా ఈజీ. ఎందుకంటే మాతృభాషలో మనం రాసే పరీక్ష అంతా కూడా డిస్క్రిప్టివ్ టైప్‌లో ఉంటుంది కాబట్టి, చక్కగా క్వెషన్ టు ఆన్సర్ మనం మాన్యువల్‌గా పరీక్షే కాబట్టి ఇది కంప్యూటర్ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి, ఖచ్చితంగా మనం మన భావ వ్యక్తీకరణ, మన ఎనాలిసిస్, మన విశ్లేషణ కరెక్ట్‌గా ఉండాలంటే మాతృభాషలోనే. అన్ని పుస్తకాలు, అన్ని మెటీరియల్ తెలుగులోకి అందుబాటులోకి వచ్చాయి. మా ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ ఇస్తాం. మేము ఇప్పటి నుంచి కాదు 2011 నుంచి సివిల్స్ తెలుగు మీడియంలో ఈ సంవత్సరం కొంచెం లేట్‌గా నేను మీకు అడ్వర్టైజ్ చేస్తున్నా. వేరే నేను పర్సనల్ పనుల మీద కొన్ని బిజీగా ఉండటం వల్ల, అందుకని తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఈ సంవత్సరం లేట్ అయిపోయింది. సో, అందుకని ఇప్పటికైనా మించిపోయింది. తెలుగు మీడియంలో సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళు, ఇలా మీరు ఇంటి దగ్గర ఉండైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఆన్‌లైన్‌లో క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. మెంటర్‌షిప్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఆఫ్‌లైన్ క్లాసెస్‌కి అశోక్ నగర్ అయినా, విజయవాడ అయినా మీరు రావచ్చు. తెలుగు మీడియంలో మెటీరియల్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. క్వెషన్ టు ఆన్సర్ అన్నీ ఇస్తాం. మీకు ఎలా ఎలా మీకు ప్రిలిమ్స్‌లో ఉండే ఇంగ్లీష్ అంటే ప్రిలిమ్స్‌లో మీకు పేపర్ ఇంగ్లీష్‌లో ఉంటుంది కాబట్టి అదే కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ ప్రిలిమ్స్ పేపర్ ఎలా పాస్ అవ్వాలో ఇక్కడ మేము చెప్తూ ఉంటాం అన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ చెప్పి ఏ టాపిక్ ఆ టాపిక్ ప్రాక్టీస్ చేయించి ప్రీవియస్ క్వెషన్ చేయిస్తాం. దాంతో మీకు ప్రిలిమ్స్ ఈజీ అయిపోతుంది. అది కాక యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో మనకు కావాల్సింది కేవలం 40% మార్క్స్ కావాలి. ఔట్ ఆఫ్ 10 100% మనకు 40% వస్తే మనం సాధించొచ్చు. సో, హాయిగా తెలుగులో న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపరే చదవండి, తెలుగు మ్యాగజైన్ చదవండి, తెలుగు మీడియం బుక్స్ చదవండి. అవి ఏం బుక్ చదవాలి? ఎలా చదవాలనేది మాత్రం మీకు తెలీదు. బుక్స్ అందరికీ తెలిసినవే. కానీ ఎట్లా చదివి, ఎట్లా ఉపయోగించుకోవాలి? దానికి మీకు ఒక మంచి మెంటర్, మంచి గైడ్, మంచి టీచర్ ఒకాయన మీకు అందుబాటులో ఉంటారు. ఆ పనేదో మేమే చేస్తాం. బేసిక్‌గా తెలుగు మీడియంలో రాయండి. తెలుగు మీడియంలో కాంపిటీషన్ చాలా తక్కువుంటుంది. చాలా తక్కువుంటుంది. తెలుగు మీడియంలో మెయిన్స్ రాసేవాళ్ళు తెలుగు మీడియంలో చాలా తక్కువుంటారు. 30-50 మెంబర్స్ మాత్రమే మెయిన్స్ రాస్తారు. వీళ్ళలో 50% ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. సెలెక్ట్ అయిపోతున్నారు ఎవ్రీ ఇయర్. నేను లాస్ట్ 25 ఇయర్స్‌లో నేను తెలుసుకొని మా విద్యార్థులు ఇవన్నీ చెప్తాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగు మీడియం చదివాం కదా అని చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ అవ్వలేమని చెప్పి అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చని వీళ్ళని నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఎంతోమంది చూడండి ఇప్పుడు నా దగ్గర తెలుగు మీడియం పిల్లలు మా ఇన్‌స్టిట్యూట్‌లో అశోక్ నగర్‌లో కూర్చొని ఎలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒకసారి రండి ఇక్కడికొచ్చి ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి చూసి తెలుగు మీడియం పిల్లలు ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎలా ఉంటుంది కోచింగ్? ఎలా నేను వాళ్ళని గైడ్ చేస్తాను? ఏ విధంగా వాళ్ళని నేను తరబిదిస్తాననేది మీరిక్కడికొచ్చి తెలుసుకోండి. మీకే ఒక అవగాహన వస్తుంది. వాళ్ళతో మాట్లాడండి. నాతో కూడా కాదు. మాట్లాడి జాయిన్ అవ్వండి. ఇంత అథెంటికేటెడ్‌గా నేను మీకు చెప్తానన్నమాట. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్. సో, కొత్త బ్యాచ్ మనకి ఆల్రెడీ ఇవాళ స్టార్ట్ అయింది 20థ్‌కి. సో, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో, జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తూ ఉన్నా. కాబట్టి మీరు ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వచ్చు. అందుకే త్వరపడండి. వాళ్ళు చాలామంది కాల్ చేసి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలని. సో, మీరందరూ రండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇవాళ ఆగస్ట్ 20థ్‌కి ఇవాళే క్లాసెస్ తెలుగు మీడియం సివిల్ సర్వీసెస్ క్లాసెస్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాం. మీరు ఎంత తొందరగా వచ్చి జాయిన్ అయితే అంత మంచిది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.